చంద్రబాబు గారి హయాంలో ప్రొక్లైన్ ఛార్జీ ఆయన ఇచ్చేవాడు. చెరువుల్లో మట్టిని తీసుకెళ్ళి కొండ ప్రాంతాల్లో ఉన్న మట్టిని తీసుకెళ్ళి ఇళ్ళు కానీ పొలాలు కానీ మెరక చేసుకోమని ప్రొక్లైన్ ఛార్జీ 100 రూపాయలు ప్రభుత్వమే చెల్లించి ఇచ్చింది. నేను కనసాలపల్లి అని ఆగిరిపల్లి మండలం కనసాలపల్లి 180 ట్రాక్టర్లు తోలిచ్చా. 100 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇంకో 100 రూపాయలు అంతలే పర్లాంగ దూరం 100 రూపాయలు ట్రాక్టర్కి ఇచ్చా. ఇవాళ అదే మట్టి మా ఇంటికి జనాలంటే 1000 రూపాయలు. పేదాడికి మరి మంచి చేస్తారని మంచి అంటూ అన్నీ పెంచుకుంటూ పోయి మా నడ్డంతా విరుస్తూ మా జేబులు గొల్ల చేస్తూ మధ్యం ఏంటంటే అవి ఎవడో కాంట్రాక్టులు వాళ్ళు పాడుకుంటే 10 మందికి కొన్ని వేల కుటుంబాలు బతికాయి. అది కూడా ప్రభుత్వం. ప్రతి దాంట్లో నువ్వే వేలు పెడుతున్నావు, ప్రతి రంగంలో నువ్వే వేలు పెడుతున్నావు. ఎవరికి కూడా ఉపాధి లేకుండా చేస్తున్నావు. 50 రూపాయలకి దొరికే క్వార్టరు 200 రూపాయలకి అమ్మావు. ఆడేమో 15,000 13,000 అమ్మబడి ఇస్తున్నావు. ఇక్కడ 50 రూపాయలు దాన్ని 200 అంటే 150. ఒక క్వార్టర్ తాగితే 150, నెలకి 4,500, సంవత్సరానికి 52,000 54,000 అవుతుంది. ఇంకేదో ఆయన ఇచ్చింది బోడీ. ఆడ 13,000 ఇచ్చి ఇక్కడ 55,000 అడుగుతుంది. అదే ఒక క్వార్టర్ తాగితేనే. అదే వాడు తిక్కలా కొడుకు అయితే 2 క్వార్టర్లు తాగితే అయిపోయా 1,08,000 అయిపోయా. ఈ మర్మం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఏంటి? అందరికీ తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నానండి, రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా తప్పుడు తీర్పు ఇవ్వాల. ఏ రోజులో తప్పుడు తీర్పు ఇవ్వాల. మన 2019లో కూడా అది తప్పుడు తీర్పు కాదు నమ్మారు. ఆ విత్తనం రాజశేఖర రెడ్డి గారి విత్తనం కాబట్టి నమ్మారు. ఇతను నమ్మించాడు. పక్క రాష్ట్రంలో ఆ పోతే 5-6 రూపాయలు తక్కువ ఆడగొట్టించుకోవడం అన్నావు. అప్పుడు ఎంత ఉంది? 65 రూపాయలు ఉన్నప్పుడు ఆ వాగుడు వాగావు. ఇప్పుడు ఎంత ఉందా జగన్మోహన్ రెడ్డి? 112 రూపాయలు వాళ్ళ పెరిగిందా తగ్గిందా? మరి 65 రూపాయలు దాన్ని నువ్వు తగ్గించాలిగా. మరి ఎందుకు పెంచావు? మరి 36 రూపాయల దాకా అన్ని 200 కరెంటు ఉచితంగా ఇస్తానన్నావు. 2 ఫ్యాన్లు తిరగొచ్చు అన్నావు, 4 లైట్లు వేసుకోవచ్చు అన్నావు, 16 గంటలు టీవీ చూడొచ్చు అన్నావు. ఇచ్చావా? మరి 200 యూనిట్లు పేదలకి ఉచితంగా ఇచ్చావా? ఉచితంగా ఇవ్వకపోగా గతంలో ఉన్న కరెంటు బిల్లు కంటే వాళ్ళు పెంచుతున్నాం. ఒక కరెంటు బిల్లులోనే ఒక్కొక్కడికి 1000-1500 ఎక్స్ట్రా వస్తుందండి. అవి కూడా లెక్కేసుకోండి. మీరు ఇస్తున్నాడు డబ్బులు. అసలు కొత్తగా పెట్టిన పథకాలు 2. ఒకటి అమ్మఒడి, ఒకటి 45 నుంచి 65 2 కొత్తవి. మిగతా అన్నీ ఎవడొచ్చినా చేయాల్సిందే. పింఛన్లు పెంచింది కూడా చంద్రబాబు నాయుడే కదండి. 75 రూపాయల దాన్ని 200 చేసింది చంద్రబాబు నాయుడే. 200 రూపాయలని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 1000 రూపాయల దాన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన గెలిచినట్టయితే, అప్పుడే ఆయన గెలిచినట్టయితే 3,000 మొదటి నుంచి 3,000 ఇచ్చేవాడు. ఇతను దపదపాలుగా 3,000 చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానంటున్నారు. ఇవి కాదండి, బ్రతుకుదారులు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. మటన్ షాపులు, చేపల షాపులు, 5,000 రూపాయల ఉద్యోగాలు, ఇవి కాదండి మన బతుకంటే. పరిశ్రమలు రావాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో రావాలి. నీకు ఎవరిస్తాడయ్యా పిల్లలే? మీరు ఈ చిన్న పనులు చేస్తే మీకు పిల్లలు ఎవరిస్తారు? మీకు మంచి కుటుంబంలో మంచి అమ్మాయిని మీకు ఎవరు? మీరు మంచి ఉద్యోగం ఉంటే ఒక టీచర్గానో, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో, ఒక అటవీ శాఖలోనో, పరిశ్రమలో ఏదైనా మేనేజర్ పోస్టో, అలాంటి మంచి పోస్టులు ఉంటే మీకు పిల్లలు ఇస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లా. ఆడపిల్లలు ఇచ్చేవాడు ఏం చూస్తాడు? స్థానిక అబ్బాయి స్టాండర్డ్ ఉద్యోగం ఉంది, బతికిస్తాడని ఇస్తారు. మీరు ఎట్లాంటి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు చేస్తే మీకు పిల్లలు ఎవరు ఇస్తారు? అవకాశాలు లేకుండా ఈ ప్రతిదీ అవకాశాలు. ఇది ఇసుక దోచుకోవడమే, మద్యంలో దోచుకోవడమే. అసలు నిజాయితీ పరుడైతే నాకు బాధ వస్తుంది. వీడు అంటున్నా, ఇప్పుడు వీడు నిజాయితీ పరుడైతే మరి అట్టకాయలోడు కూడా మనం ఫోన్ పే చేస్తున్నాం. మరి ఇతను ఎందుకు చేసుకోవట్లేదు చెప్పండి మీరు? ఇతను ఎందుకు చేసుకోవట్లేదు? నువ్వే అందులో పాపం చేయో, మోసం చేయో, దగా చేయో. సరే 250 దాని 200 సరే, కానీ గవర్నమెంట్కి వస్తాయి కదా డబ్బులు, అట్టాన్ని ఊరుకుందాం. మరి అక్కడ క్యాష్ ఎందుకు తీసుకుంటున్నావు? ప్రతి రంగంలో కూడా ఫోన్పేలు ఇలా చేసుకుంటుంటే నువ్వు అక్కడ క్యాష్ ఎందుకు తీసుకుంటున్నావు రా అబ్బా? దగులుబాజీ సన్నాసోడా. రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నావు. నిన్ను నమ్మి నీకు ఓటేస్తే 15 నెలలండి అర్ధశిరోమణితో తిరిగాను.
అవిటోళ్ళ బతుకులు కూడా నాశనం చేసావు, రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసావు. 3 రాజధానుల పేరుతో ఎక్కడ పోని 3 రాజధానులు ఎక్కడ ఒక కట్టావా? ఏం కట్టావు అక్కడ వైజాగ్లో? ఋషికొండ పర్యాటకులు బ్రహ్మాండంగా వచ్చి అక్కడ ఆ కొండనంతా నాశనం చేసి నీ బొందకి 500 కోట్లతో నీళ్లు కట్టుకున్నావు, నీకోసం ఒక విలాసమందిరం కట్టుకున్నావు, అంతేగాని అక్కడ రాజధాని కట్టలేదుగా. న్యాయం మాట్లాడుతున్నానండి. దీన్నేమో నాశనం చేస్తావా? హైకోర్టు వస్తే రాజధాని అవుతుందా బాడకో? హైకోర్టు వస్తే అది న్యాయ రాజధాని అవుద్దా? అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నాయి. రాజధాని లేని చోట కూడా హైకోర్టు దాన్ని రాజధాని అంటారా? ఇట్లా ఈ రకంగా జనాల్ని మోసం చేసి 3 రాజధానులు అని ఒక్క చోట కూడా ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు మీ హయాంలో మీరు పునాది వేసి ఒక అంతస్తు చేసుకున్నారు. రేపొద్దున నీ కొడుకు వచ్చి దాని మీద ఇంకొక అంతస్తు చేయాలి, నీ మనవడు వచ్చి ఇంకొక అట్ట డెవలప్ అవ్వాలి. కానీ నువ్వు చేసింది బాగలేదు, నేను మారుతానని నీ కొడుకు వచ్చి మారితే ఆర్థికంగా డబ్బులు నాశనం అవుతున్నాయి కదా. అది కాదండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు చేసిన పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. అది పద్ధతి ఏంటి? ఇప్పుడు అదేంటే అక్కడ ప్రజావేదిక ఏం చేసిందండి నాకు తెలియక అడుగుతున్నాను. నదీ చట్టాల ప్రకారం నది ఒడ్డున కట్టడాలు ఉండకూడదు, ఓకే కాదంటలా. నువ్వు మొత్తం పడగొట్టు, అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ పడగొట్టినప్పుడు దాంతోపాటు ఇది పడగొట్టు. వాళ్ళందరూ బాగానే ఉంటున్నారే. ఆ మంచిగా ఆ రాజుగారు కోట్లు సంపాదిస్తున్నాడే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, అవన్నీ కూడా అన్నీ పడగొట్టవయా. అప్పుడు దాంతోపాటు ఇది పడగొట్టు. కోర్టులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, అవి పడగొట్టడం నీ వల్ల కాదు. మరి అప్పుడు దాకా కాదు, దాన్ని దేనికోదానికి ఉపయోగించుకోవచ్చు కదా. దాన్ని పడగొడితే ఆ పడగొట్టినటువంటి మెటీరియల్ కూడా తీయాలి ఇంతవరకు. అంటే ఆడు మనస్తత్వం ఎలాంటిదో ఇప్పుడు చూడు, రాక్షస మనస్తత్వం. అది అట్టాగే ఉండాలా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే కనపడాలా. ఏంద్రీ బూడిద ఆయన కాదు కనపడేది, రాష్ట్ర ప్రజలకు కనపడుతుంది. నీ దగులుబాజీ చర్యలు రాష్ట్ర ప్రజలకు కనపడుతున్నాయి. నీకు గోరీ కడతారు జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీని భూస్థాపితం చేసి నీకు గోరీ కడతారు. నీకు గోరీ కట్టేదాకా ఈ మల్లెల లక్షణాలను ఎదురుబోడు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు పాండురంగ అండి. పాండురంగ గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్మీ రిటైర్డ్ అండి. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ప్రాంతం ఇది? అడమట. సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఈసారి ఎవరు గెలిస్తే, ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలకు కానీ మీ ప్రాంతానికి కానీ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అని సార్ స్టూడెంట్స్కి ఏం లాభం లేదు. సర్వీసింగ్ పెంచారు, 61, 71 దాకా పెంచారు. దానివల్ల ప్రయోజనం ఉంది, యువత రోడ్డును పడిపోతున్నారు. వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే దొంగతనాలు, చోపిరి, ఇటు తల్లిదండ్రులు లెక్క చేయరు. ఉద్యోగం వస్తే కన్నా ప్రాపర్గా టైం సమయంలో మ్యారేజ్ చేసుకుంటారు, తల్లిదండ్రులు చూస్తారు. ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు? రోడ్డు అమ్మ తిరిగేది, వాళ్ళ ఖర్చుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఇచ్చారు కదా సార్, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయాలను పెట్టారు. అయ్యేంటి సార్, అవి ఉద్యోగాలు కాదు కదా. ఫ్యాక్టరీ వచ్చో ఏదైనా కంపెనీలో వస్తే బాగుపడతారు కుటుంబం. ఇవే వాళ్ళకు తగిన ఇచ్చారు వాళ్ళకు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అవి కూడా చక్కగా పనిచేస్తారా? అంబులెన్స్ పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు, బస్సులు కొన్నారు. వేస్ట్ కదా అన్నీ. ఇదివరకు స్టోర్ పోయి తెచ్చుకున్న 10వ తారీఖు లోపల అందరు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు 31వ తారీఖు తిరిగి నాకు కూడా పూర్తి కావడంలా. సార్, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు మేము అమలు చేసినంతగా దేశంలో ఎక్కడా లేదు అని అంటున్నారు. అభివృద్ధి సంక్షేమం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు మనిషిని లేజితనం జారిపడుతుంది. కష్టం తను చేయరు. ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారు, తాగుతాడు పోతున్నారు. ఈ 15,000 లేడీస్కి ఇస్తున్నారు. సంక్రాంతి రోజు అవి పప్పు బొట్టాలు అయిపోతున్నాయి, బట్టలు కొనుక్కోను. పిల్లలకు చదివేందు స్కూల్లో ఫీజు కడితే అది ఉపయోగపడుతుంది. స్కూల్లో ఫీజు కట్టేందుకు ఆ పిల్లలు చదువుకోండి. పిల్లల ఫీజు కూడా చేతికి ఇస్తే ఏమవుతుంది? కట్టచ్చులేవయ్యా, కట్టచ్చులే అడిగిపోడు. అప్పుడు ఏం సంక్షేమ పథకాలు లాభమే అంటే వాళ్ళకు స్కూల్లో ఫీజు కడితే కరెక్ట్గా స్కూల్కి పోయి చదువుకుంటారు. భయం ఉంటుంది. చేతికి ఇస్తే ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు చదువుతారా? తల్లిదండ్రులు చదివించారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, కూలి చేసుకుంటారు. సరే డబ్బులు వచ్చినాయి, ఈ అప్పులు తీసుకుందాము, ఆ అప్పులు తీసుకుందాము, లేకుండా సంక్రాంతి రోజు బట్టలు కొనుక్కుందాం, ఇప్పుడు ఉంటాయి. ఏం దేనికి ఒక పథకం నేను చేస్తున్నా అంటే పని నలుగురికి ఉపయోగపడాలి, ఫ్యామిలీకి ఉపయోగపడాలి. అటువంటి పని చేయాలి. ఆటో వానికి ఇస్తాడు 10,000, ఇస్త్రీ వానికి ఇస్తాడు, చేపలు పట్టే వానికి ఇస్తాడు. దేనికై వాళ్ళు ఇదివరకు బతకలేదా?
వాళ్ళు ఇదివరకు బతకలేదా? బతికిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? నీ సీట్ కోసం ఇస్తాడు. సీట్ కోసం ఇచ్చేది దేనికోసం ఇస్తాడు? అసలు యాక్చువల్లీ మానవుడు బాగుపడాలంటే ఏంటంటే వాళ్ళకు స్కూల్లో కట్టో ఏదైనా ఉపయోగపడే వృద్ధాప్యులకు ఇస్తున్నారు 3000. వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళ కొడుకులను కౌన్సిలింగ్ ఇచ్చి అయ్యా నీ తల్లిదండ్రులను సాగుతావా లేదా, నీ ఆస్తి ఏంది వాళ్ళకి రాసిస్తా, ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి బాగుపడాలి సార్. నువ్వు 10,000 ఇచ్చాడు ఆడ తాగి తందనాలాడి పాడు చేస్తాను. తల్లిదండ్రులు ముసలిళ్ళకి రాగానే కొడుకులు లాగేసుకుంటుంటారు. వాళ్ళకు పాపం మేధాపకారమే. సంక్షేమ పథకాలు అవి కాదండి. ఏదన్నా మనం చేస్తే 4 తరాలకు ఉపయోగపడే పని చేయాలి. పిల్లలు ఇప్పుడు 50-61 చేశాడు. దేనికి ఇచ్చాడు 61 సంవత్సరం? దేనికా? ముసలాళ్ళు ఏం చదువు చెప్తారా? ముసలాళ్ళు పోలీసులు ఉద్యోగం చేస్తారా? అదే యువతకి చేస్తే కన్నా వారు కరెక్ట్ డ్యూటీ చేస్తారు. లేజీతనం ఉండదు. అప్పుడు దేశం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎట్ట పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇంటికాడ ఉంటారు ముసలాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు పోలీసు 60 ఏళ్ళు పోలీసు ఉద్యోగం 61 పెంచాడు. ఆయన చేస్తే కూర్చుంటాడు. దొంగను పట్టుకుంటాడా? పట్టుకోలేడు. 61 ఏళ్ళలో టీచర్ ఉద్యోగం ఇస్తాడు. నిలబడడానికి కష్టాలు. వాళ్ళు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తాడా? ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగం పిల్లలకు చెప్తాడు, చెప్పరు. నా జీతం మొత్తంలో పోయి కూర్చుంటాడు. అంతేనా కదా? మీరు చెప్పరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.